మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏంటమ్మా సమస్య? మాది అమరావతి రోడ్లో కాయలకోట సార్. నాకు 4 పిల్లలు. నా పిల్లలు నేను కష్టం చేసుకొని పోషించుకోవాలి. నా తరపున కానీ మా పిల్లల తరపున ఎవరు లేరు. ఫ్రూట్స్ సార్ మేము అమరావతి రోడ్లో కమిషనర్ గారు రోడ్ల మీద బొళ్ళు పెట్టద్దు, పెడితే ఒప్పుకోము, మాన్యువల్ మీద పెట్టుకోమన్నారు ఇంతకుముందు. ఇప్పుడు మాన్యువల్ మీద కూడా వద్దని మాట్లాడుతున్నారు. దానికి తోడు పక్కన ఏ కన్వెన్షన్ అద్దెకి తీసుకుందాము. ఆమె కూడా వాళ్ళు కమ్మరు, మేము ఎస్సీ క్యాండిడేట్లు ఉండకూడదు. నా పక్కన రోత చండాలంగా ఉంటున్నారు, కాయలు బళ్ళు పెట్టుకొని తీసేయాలని చెప్పి ఆమె కంప్లైంట్ పెట్టడం, వీళ్ళు వచ్చి తీసేయటం, ఆమె కంప్లైంట్ పెట్టడం, ఇవి వచ్చి తీసేయటం. ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్. ఇవాళ పొద్దునైతే గట్టిగా నేను నా మీద నా పిల్లల మీద పెట్రోల్ పోసుకొని గట్టిగా అడిగితే వాళ్ళు చెప్పారు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, మేము వచ్చి తీసేస్తున్నాము, ఆమె కంప్లైంట్ చేస్తుందని చెబుతున్నారు. వేరే వాళ్ళేమో దాంట్లో సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మున్సిపాలిటీలో డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళు మీకు చెప్పట్లేదు, వాళ్ళు కొమ్మక్కాయ చేస్తున్నారు. మీరు రాకముందు ఇది జరిగింది. ప్రతిసారి చేసే కారణం ఇదే. ఏదో మాట్లాడుకోండి అని అంటున్నారు. మేమేం డబ్బులు ఇస్తామండి వాళ్ళకి, బళ్ళల్లో వాళ్ళకి ఏ రోజు కష్టం ఆ రోజు చేసుకునే వాళ్ళం ఏమిస్తాము. కుటుంబం అంతా దీని మీద ఆధారపడింది. అదే సార్, నా 4 పిల్లల్ని నేను చదివించుకోవాలి. మా బాబు వాళ్ళు 2 డిప్లొమా జాయిన్ చేశాను. మా పాప 8th క్లాస్, ఈ పాప 6th క్లాస్. రెంట్ హౌస్, మేము ఎలా బతకాలి? 4 రోజులు కొట్టాపితే ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో అప్పులు తెచ్చుకొని మేము వ్యాపారం కట్టుకోవటం. ఎప్పటి నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నారు? నేను ఆడుకొచ్చి 18 ఏళ్ళు సార్. 18 ఏళ్ల నుంచి రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నారు? ఇంతకుముందు మా వారు మేము కలిసి ఉన్నామండి, ఇప్పుడు ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని, మేము 2 విడిపోయి మా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నా 4 పిల్లల్ని ఇప్పుడు నేను 8 సంవత్సరాల నుంచి నేనే చదివించుకుంటున్నాను. నేను ఒక్కదాన్ని. అయితే ఇప్పుడు ఇది వరకు ఎందుకు తీసేయలేదు, ఇప్పుడే తీసేయడానికి అదొక్కటే కారణమా? అడ్డం అని మాట్లాడుతుంది సార్ ఆమె. ప్రతిసారి అడ్డం అని చెప్పి ఆమె చెప్పటం, వాళ్ళు ఏదో పుచ్చుకోవటం ఆమె దగ్గర. వాళ్ళంటే పెద్దోళ్ళు కదా, ఆమె చెప్పటం తీసేయటం. మాన్యువల్ మీద కూడా ఉండొద్దు అని అంటున్నారు సార్. ఇప్పుడు ఇది వరకు వాళ్ళకి అప్పుడు తీసుకోలేదా ఆమె? ఈ మధ్య కాలం లేదు సార్, ఈ మధ్య కాలంలోనే గట్టిగా వచ్చి 3 సంవత్సరాలు మండపం పెట్టడం. అక్కడ 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతానే ఉంది. అధికారులు ఏమంటున్నారు? కలెక్టర్ గారు కానీ వీళ్ళేదో తీసేయండి అని అంటున్నారు సార్. ఎవరు చెప్పినా ఏమో మా రూల్స్ మాకుంటే తీసేయాల్సిందే అని చెప్పి కాయలు నిర్దాక్షిణ్యంగా డొల్లిచ్చేసి లారీకి ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మీకు చేతనైన చేసుకోండి అంటా పోయారు. కమిషనర్ గారిని అడిగాను కూడా నేను, దండం పెట్టి మాకేదైనా చూపించి, మాకేదైనా దావ చూపించి మమ్మల్ని బతకనేయండి సార్, మా కడుపు కొట్ట మాకండి అని అన్న. మొన్న మేడం గారు, మాధవి మేడం గారు అడిగినప్పుడు కూడా నా కష్టం విలువ నాకు తెలుసు, నేను ఎవరి జోలికి పోవట్లా, ఎవరి కడుపు కొట్టట్లా అని మాట్లాడారు. వాళ్ళు వచ్చి మా కడుపు కొట్టి మా నోటి దగ్గర కూడి తీసేశారు. నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద డొల్లిచ్చేశారు. కాయలు మొత్తం పొద్దున్న జేసీబీ బండి తెచ్చి డొల్లిచ్చారు. చెక్కలు మొత్తం కాలం మీద చెక్కలు వేసుకొని పెట్టుకున్నాను సార్. సెట్టింగులు చేశారు, అట్ట చేశారు. తడవకొకలు మాటలు మాట్లాడుతున్నారు వచ్చి. కాదమ్మా, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు కదా, దానికి ఏదన్నా మున్సిపల్ డబ్బులు కడుతున్నారో? దానికి నాకు లైసెన్స్ ఉంది సార్, లైసెన్స్ ఉంది సార్. ఎవడు లైసెన్స్ ఇచ్చినోడు ఎవడు, తీసుకున్నోడు ఎవడు, ఇవన్నీ ప్రతి ఒక్కరు వచ్చి తడవకొక మాట మాట్లాడటం. జేసీబీ బండి వాళ్ళు బెదిరించటమే, ఎంసీ బండి వాళ్ళు బెదిరించటమే, ఊడ్సే వాళ్ళు బెదిరించ, ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట. కమిషనర్ గారు తీసేయమన్నారు, ఎందుకు పెడుతున్నారు? కమిషనర్ గారు తీసేయమన్నారు, ఎందుకు పెడుతున్నారు? రోడ్డు మీద పోతే కేడబడు. కమిషనర్ గారు అయితే ఇంట్లో పెట్టుకోమ్మా కాయలు పోయి అని ఆడవాళ్ళని కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. ఎలా పక్కకి వెళ్ళిపోవని మాట్లాడుతున్నారు. 18 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 18 సంవత్సరాలు సార్. మా శారదా కాలనీ సార్, శారదా కాలనీలో మేము ఉండేది నివాసం. అమరావతి రోడ్డు మీద కాయల వ్యాపారం చేసేది. మీరు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, దానికి బిల్స్ కడుతున్నారు, అయినప్పటికీ తీసే ఇచ్చారు. ముందు టోకెన్లు కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు టోకెన్లు అయిపోయినాయి, కాంట్రాక్టర్లు అయిపోయి. ఇంతకు ముందు టోకెన్లు కట్టాము, ఇప్పుడేమో లైసెన్స్ ఉంటే కదిలించుకొని ఉంటారని చెప్పి లైసెన్స్ తీసుకున్నాం. నాకు లైసెన్స్ వచ్చి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. మా యూనియన్ లీడర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒంటరి మహిళ, మీ కుటుంబాన్ని చూసుకునేది మీరు ఒక్కళ్ళే? సార్ నేను ఒక్కదాన్ని. సో చూశారు కదా, చాలా బాధాకరమైన విషయం. ఒక ఒంటరి మహిళ, భర్త వదిలేశాడు, తన 4 బిడ్డల్ని కూడా తను చదివించుకుంటూ 18 సంవత్సరాల నుంచి ఏదైతే తను చెప్పారో ఆ ప్రాంతంలోనే తను వ్యాపారం చేసుకుంటూ ఉంది. సో ఆ రోజు వ్యాపారం జరగకపోతే వారికి తినడానికి తిండి కూడా ఉండదు, ఆ పరిస్థితి. సొంత ఇల్లు కూడా లేదు, రెంట్లలో ఉంటున్నారు. సో అక్కడ ఉన్నటువంటి వారు ఏదైతే ఆమె మీద కంప్లైంట్ చేయడం వల్ల అధికారులు కూడా ఆమెకి నిలువ నీడ లేకుండా ఆమె వ్యాపారాన్ని అంతా తీసేయించి ఒక రకంగా ఒకలాంటి దౌర్జన్యం చేసి అక్కడి నుంచి ఆ కాయలు అవన్నీ కూడా దొల్లించేసి బండి మీద తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి ఆ మహిళ వాపోతుంది. దయచేసి నాకు
న్యాయం చేయండి, మా కుటుంబం అంతా ఆ వ్యాపారం మీదే ఆధారపడి ఉంది, మేము వేరే చోటుకి వెళ్ళి బతకలేము, ఆ ప్రాంతం కాకపోతే మరో ప్రాంతమైనా మాకు ఒక దారి చూపించండి అని చెప్పేసి ఆ మహిళ వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామన్ హౌసన్నతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.